దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము అక్టోబర్ నెల 20వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ పౌలు గారు గలతీయులకు రాసిన పత్రికలోని 6వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు నామములో మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. వాక్యాన్ని మనం చదువుకుందాము. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము. ఈ వాక్యాన్ని మనం ఇప్పుడు ధ్యానించుకుందాము చదువుకొని. మనము మేలు చేయుట యందు విసుకక యుందము. మనము అలయక మేలు చేసి తిమేని తగిన కాలమందు పంట కోతుము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము విసుకక చేయు మేలు గురించి మనం ధ్యానించుకుంటున్నాము. మనుషులు నిత్యము ప్రార్థనలు చేస్తూ మనకు కావలసినటువంటి అవసరతలను తీర్చమని దేవుని ప్రాధేయపడుతుంటాము. అలాగే మన తోటివారు అనేక అవసరాలలో ఉన్నట్లు మనము గమనిస్తే వారికి మనము సహాయము చెయ్యాలి. మన అవసరతల గురించి మనము దేవుని ఏ విధంగా అయితే ప్రార్థిస్తున్నామో, మన అవసరతలు తీరటానికి ప్రార్థించాక మనము దేవుని యందు మనం ఎంత నిరీక్షణతో ఉంటామో, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రకారంగా మన తోటివారు, మనతో ఉన్నవారు, మన స్నేహితులు, మన బంధువులు, మనకు కావలసిన వారు అందరూ అవసరాలలో ఉన్నట్లు మనము గమనిస్తే, మనము ప్రభువుని ఏ విధంగా అడిగామో మన అవసరతల గురించి ఆ ప్రకారంగా వీరి అవసరతలు కూడా మనము సహాయము చేయటానికి సిద్ధపడాలి. వారికి చేసే సహాయము వారికి మేలు కలుగును. కాబట్టి మనుషులమైన మనము చేసే సహాయము విసుకక చెయ్యాలి. చేతనైనంత వరకు చెయ్యాలి. నీ చేతనైనటువంటి పని ఇతరులకు చేయటానికి నువ్వు శక్తి వంచన లేకుండా చెయ్యాలని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనము కూడా సహాయపడాలి, విసుకగా చెయ్యాలి. ఆ విధంగా మేలు చేయువాడు దేవుని సంబంధి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకి అలా సహాయము చేయటము వలన మనము దేవుని బిడ్డలముగా, దేవుని సంబంధిగా మనము తెలియబడతాము. ఇదే విలువైన మాట పరిశుద్ధ గ్రంథములో యోహాను వ్రాసిన మూడవ పత్రిక 11వ వచనములో మనం చూస్తున్నాము. మేలు చేయుట క్రైస్తవునిగా గుర్తింపబడిన వానికి ఎంతో గొప్ప అవకాశము. ఎలాగంటే, అట్టి వానిపై దేవుని దృష్టి నిలిచి ఉంటుందని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు గారు తాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనములో కానీ మనం చూస్తే, కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట ఎంతో మంచిదని ప్రకటిస్తున్నాడు. ఎవరు? పేతురు గారు. ఎంత చక్కని మాట! కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట మంచిది అంటున్నాడు. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, చేయదగిన అవకాశం, అలాంటి అవకాశం కలిగిన మనుషులు చేయు మేలును చేయుటకు వెనుక తీయకూడదు.
మనము సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును కలిగి మేలు చెయ్యాలి. ఆటోమేటిక్గా మనకి సాధువైన మనసు కానీ ఉంటే, మృదువైన మనస్తత్వం ఉంటే ఆటోమేటిక్గా మన తోటివారు అవసరతలను మనం గుర్తించి వారు అడగకుండానే మనము చేయుటకు మనం సిద్ధపడతాము. అట్టి గుణము కలిగి ఉండాలి. మనం వాళ్ళకి మేలు చెయ్యాలి. అప్పుడు అలాగు చేసిన మేలు దేవుడు చూసి ఎంతో ఆనందపడి మనకి కూడా మనం ఎంతైతే మేలు మనం చేసామో మనకు కూడా రెట్టింపు మేళ్ళు మనకి దేవుడు మనకి చేస్తాడు. దేవునికి ఆనందమే కాదు, అది దేవుని దృష్టికి మిగుల విలువ కలదు అని పేతురు గారు తను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనములో ప్రకటించిన అమూల్యమైన మాటను మనము గుర్తు చేసుకుంటున్నాము ఇప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనము దేవుని ఆజ్ఞ ప్రకారము మన తోటి వారికి విసుకక అలయక మేలు చేస్తూ జీవ పునరుద్ధానము మనము పొందుకుందాము. మనము ఎల్లప్పుడూ సాధుగుణము కానీ కలిగి ఉంటే ఆటోమేటిక్గా ఇవన్నీ మనము చేయటానికి మనకి మనసు తొందర పెడుతుంది, మనసు మనకి ఎంకరేజ్ కూడా చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రకారంగా మనము వినయ మనస్సు ఉండాలి, ప్రేమ కలిగిన మనసు ఉండాలి. మనము ఎల్లప్పుడూ ఒకరితో మంచి సహనము ప్రేమ కలిగి కానీ ఉంటే తప్పకుండా అలాంటి సహాయాలు మనం చేస్తాము. దేవుని దగ్గర నుంచి మనం రెట్టింపు సహాయాలు మనం పొందుకుంటాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నీ యొక్క దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు 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 నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యాన్ని వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. మేము నాయన ఎల్లప్పుడూ మాలో మేము కలిసి ఉన్నవారు అందరితో దేవా మేము మంచిగా ప్రేమ కలిగి మేము ఒకరికొకరు సహాయము చేసుకునే మంచి మనసు మాకు అనుగ్రహించి మమ్మల్ని దీవించమని తండ్రి, ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము నాయన. ఆమేన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.